నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరము ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడొక నూతన సృష్టి. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అవి సమస్తమును దేవుని వలన ఆయన. పరిశుద్ధాత్మ రండి మనిద్దరం బోధిద్దాం. ఈ బిడ్డలకు కావలసిన లేఖన సత్యమును మరుగైన మతాన్ని మీరు భుజింపజేసి వారిని తృప్తిపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీ అందరికీ యేసు అగ్ని ప్రార్థన మందిరంలో కూడా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. విష్ యు ఆల్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఒక్కొక్క చేతులు పక్కన చెప్పి విష్ యు ఆల్ ఏ మేరీ అండ్ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అలా చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, బీ హ్యాపీ అని చెప్పండి. కాబట్టి దేవుని యొక్క లేఖనంలో పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఈ సంతోషాన్ని లోకానికి తెలియజేయండి. ఏమంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో? ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తమైనది. మనం ఎప్పుడు ఫలించాలన్నదే దేవుని యొక్క చిత్తమైనది. నిన్ను బాధతో ఖర్చు వేస్తున్న సమస్యలో ఆ పూర్వకాలం సంగతులు ఏంటో వాటిని ఇంకా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత లేదు. ఆ పాత పూర్వకాల సంగతులు మునుపటి జరిగిన వాటిని మీరు తలుచుకొని కుమిలిపోవాల్సిన పని లేదు. మీరు క్రీస్తులోనికి రండి. ఎవడైనా క్రీస్తులో ఉంటే వాడు ఒక న్యూ క్రియేషన్. She must be a new creation. Whoever in the Christ is a new creation. అందరూ నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము నూతనమైపోతుంది. నీకు సరైన ఇల్లు లేదు, నీ బిడ్డకి సరైన ఉద్యోగం లేదు, నీకంటూ ఆర్థికంగా ఒక సరైన స్థిరత్వం లేదు. ఎక్కడ చూసినా మీరు అనుకున్నవి పోయిన సంవత్సరంలో జరగలేదు. కడుపు నిండా ఆహారం లేదు, కంటి నిండా నిద్ర లేని పరిస్థితి. ఇవన్నీ ఏంటంటే నీ మునుపటి స్థితి. యేసుక్రీస్తులో నువ్వు ఎప్పుడైతే వస్తున్నావో, యేసుక్రీస్తులో నువ్వు ఎప్పుడైతే విశ్వాసం వస్తున్నావో, యేసుక్రీస్తులో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభిస్తావో పాతవన్నీ గతించిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఎస్తేర్ అనే ఒక సహోదరుని ఈ ఉదయకాలంలో మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆమె ఒక అనాథ, తల్లిదండ్రులు లేరు, పిల్లల దగ్గర పెంచబడినది. ఆమె జీవితంలో చూసినప్పుడు ఒక ఆశీర్వాదమే లేని పరిస్థితి. హల్లెలూయా చెప్పండి. ఒక దీవెనే లేని పరిస్థితి. అప్పుడు ఆమె ఏం చేసిందంటే క్రీస్తులో తన జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభించింది. చిన్ననాటి నుంచి ప్రార్థన ద్వారా పెంచబడినది. ఒక యుక్త వయసుకు వచ్చేసరికల్లా
ఆమె పాత పరిస్థితులన్నీ కూడా మార్చబడ్డాయి. ఆమె చెప్పండి. పాతికి పోయింది, పాత పేదరికం పోయింది, పాత కన్నీరు, అవమానం, దరిద్రం అంతా పోయి ఆమె ఒక రోజుకి రాజకోటలోకి వచ్చేసింది. హల్లెలూయా అన్న చెప్పండి. యేసుక్రీస్తులో ఉంటే పాతవన్నీ పోతాయి, సమస్తమైతే నూతనం అయిపోతాయి. నూతన క్రియలో ప్రయత్నం చేస్తున్నా. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 5వ వచనంలో ఇదిగో సమస్తమును నేను నూతనముగా చేయించున్నాను. పోయిన వారం నేను చెప్పిన మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను. అదే పరిశుద్ధాత్మ ప్రకటన దశగా నేను సమస్తమును కూడా నూతనముగా చేయబోతున్నాను. ఆమె చెప్పండి. ఒక నూతన క్రియ, ఒక నూతన వాగ్దానం ఏదో ఈ రోజున నువ్వు ఈ స్థలంలోంచి పొందుకొని వెళ్ళబోతున్నావు. ఒక నూతన క్రియ కదండి. నీవేదైతే కష్టాల్లో ఉన్నావో ఆ సమస్తాన్ని దేవుడు పాతగాన్ని తీసివేసి సమస్తము నూతనముగా చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అందరూ నజరేయుడైన యేసు నామములో నా భవిష్యత్తు, నా జీవితం, నా యేసులో స్థిరపరచబడుగాక. నా జీవితం ప్రతిరోజు ఉదయకాలం మొదలుకొని నేను క్రీస్తుతో ప్రారంభించగాక. ఇలాంటి అభిషేకం, ఇలాంటి తీర్మానం ఎప్పుడైతే వస్తావో నువ్వు ఒక కొత్త సృష్టి అయ్యి నీలో నుంచి ఆశీర్వాదాలు ఇతరులకి పొంగి రావడం మీరు చూసుగా. ఆమె ఎస్తేరు జీవితంలో చూసినప్పుడండి నా పాత ఇల్లు పోయింది, బానిసత్వం, పేదరికం. కాబట్టి ఆమె క్రీస్తులోకి ఎప్పుడైతే ఉంటూ ఉందో ఒక రోజున రాజకోటలోకి వచ్చేసింది, రాజవస్త్రాలు వచ్చేసింది. ఆమె ఇప్పుడు ఏమైంది తెలుసా? ఎస్తేరు రాణి. హదస్స పాత పేరు తెలుసా? హదస్స. వాడు పేరు తండ్రి దేవుళ్ళు పెంచి ఆయన పెట్టిన పేరు ఏంటంటే హదస్స. ఆ పేరు కూడా మారిపోయింది. హల్లెలూయా చెప్పండి. పేరు మారిపోయింది. ఆ తర్వాత ఆమె పరిస్థితి మారిపోయింది, ఆమె వస్త్రాలు మారిపోయింది, ఆమె ఇల్లు మారిపోయింది, ఆమె పలుకుబడి మారిపోయింది. ఆమె నుంచి ఆశీర్వాదము ఇంక ఇతరులకి వచ్చేస్తుంది. ఆమె చెప్పండి. సమస్తము నూతనముగా. ఆమె చెప్తారా? యేసు ప్రభువులో అంటే నీ వరకు ఆశీర్వాదం కాదు, నీ ఆశీర్వాదం ఇతరుల్లోని కూడా అది వెళ్ళిపోతుంది. ఆమె చెప్పండి. రాత్రి మాట్లాడుతూ వచ్చాను. ఇద్దరు ఒక సహోదరుని నేను చూపించాను. ఆమె ప్రజలు చెప్పండి. వారిలో యాకోబును చూపించాను. యాకోబు కనిపెట్టుకొని యేసుక్రీస్తులో ఉన్నప్పుడు అతను నూతనమైన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అతగాడు ఒక్కడే దీవించబడలేదు కానీ అతని మూలముగా అతని వంశము, సంతానము ఆ దేశాలు ఈ రోజున ఇశ్రాయేలుగా మార్చబడ్డారు. హల్లెలూయా హల్లెలూయా చెప్తారా? ఒక సమరయ స్త్రీ ఉంది. ఆమె గత జీవితం చూసినప్పుడు ఆ పాత జీవితం అంతా కూడా చాలా బ్యాడ్ అయిన జీవితం. ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తులో ఉన్నదో ఆమె వల్ల ఆ గ్రామమే దీవించబడింది. అందరండి యేసుక్రీస్తులో ఉన్నవారు ఒక నూతన సృష్టి. పాతవన్నీ వాళ్ళు గతించిపోతాయి, వారి ఆశీర్వాదం ఇతరులకి ఇంకా పొంగి మాయ. ఇది నిజంగా ఆ సమరయ స్త్రీ జీవితం చూసినప్పుడు 5 పురుషులతో సంబంధం కలిగిన స్త్రీ. కానీ అందరూ తెలిసిన వాక్యం. ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి
యేసుక్రీస్తు మాటలు తనలో పెట్టుకొని ఆమె యేసుక్రీస్తులో ఉందో ఆమె జీవితంలో ఆ సుఖాల గ్రామానికి ఏమైందండి? ఆశీర్వాదకరంగా మారింది. గట్టిగా చప్పట్లు కూడా తిన్నాను. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నీలో జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే 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 నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచే. హల్లెలూయా. నీ పక్షముగా ఈ న్యూ ఇయర్ సంవత్సరంగా నీ పక్షాన నిలబడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అదే చెప్పండి, నీవు నా పక్షమై నిలచే. నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావు? మాయ్ ఈరోజు ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఆ సమరయ స్త్రీ, జాతి స్త్రీని ఆ సుఖాల గ్రామంలో ఒక కొత్త సృష్టిగా చేసి పాతవన్నీ తీసివేసి ఆమె జీవితం అంతా కొత్తదైపోయింది. హల్లెలూయా. కొత్త సంవత్సరం అంటే ఏంటి? నేను కూడా కొత్త సొక్క వేస్తాను. ఇంకా కొత్త సంవత్సరం అంటే కొత్త పంట వేసుకోలేదు. మారాలి మారాలి పోయామో మారిన దాని మనసుని నా పక్షంగా నిలిచి నాకు చెప్పి నన్ను ధైర్యపరిచి నా జీవితంలో మర్మాన్ని చెప్పిన మెస్సియానికి పరిచయం చేస్తారని ఒక మంచి మాటను మాట్లాడుతుంది. ఏమైంది అంటే ఈమె క్రీస్తు నందున్నది. హల్లెలూయా. నిజంగా మీరు క్రీస్తు పక్షం వారా? యేసుక్రీస్తు నందున్నారా? యోహాను సువార్త 15వ నాలో నిలిచి ఉన్నవారు భలే బహుగా ఫలిస్తారు. అందరంటే నాలో యేసు ప్రభువులో నిలిచిన వారంట బహుగా. ఎస్తేర్ ఎంత ఫలించింది, యోసేపు ఎంత ఫలించాడు, ఆమె చెప్పండి. యాకోబు ఎంత ఫలించాడు, డానియేలు ఎంత ఫలించాడు. మరొక పురుషుడి గురించి నేను చెప్తున్నాను. ఆ ఊరిలో అందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఒక్క స్త్రీకి బట్టి. అందరండి, క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిన యుగ సమస్తము కొత్తవాయని. గట్టిగా చెప్పబడి కాబట్టి చూడదు కానీ ఎవరో చూడగలిగి వచ్చి క్రీస్తు నందు నిలిచిపోయాడు. ఆమె చెప్పండి. నువ్వు ఒక్కసారి దేవుని మహిమను చూసినా, నువ్వు ఒక్కసారి దేవుని వాక్యంలో నువ్వు కనుక ముద్రించబడ్డా నీ లైఫ్ అంతా కూడా చేంజ్ కాబోతుంది. హల్లెలూయా. భక్తి సంవత్సరాలు చేసి ఇంకా మారాలి అనుకోవడం కాదు. ఒక రోజులోనికి నూతనత్వం నీలోకి రాబోతుంది. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఆయన ప్రతిదీ నీ పక్షముగా ఉండి ప్రతిదీ ఈ సంవత్సరం నూతనం చేయాలనుకుంటున్నాడు. ఒక నూతన క్రియ ఒకటే కాదండి, ఇదిగో సమస్తము కూడా నేను నూతనం చేయబోతున్నాను. ఆమె జక్కయ్య చెట్టు మీద కూర్చున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నా కుమారుడు జక్కయ్య నువ్వు చెట్టు త్వరలో ఉన్నావు, త్వరగా దిగి వస్తే నేను మీ ఇంట్లో పెడతా. మన ఇద్దరు కలిసి మీ ఇంట్లో హ్యావ్ లంచ్, మన ఇద్దరు భోజనం చేద్దాం. నేర్చుకున్నప్పుడు పొట్టి జక్కయ్య గారి చెట్టు చూశాను. అబ్బా ఎంత ధన్యత. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా యేసు క్రీస్తు నందు ఉన్న జక్కయ్య. ఒకప్పుడు లంచాల జక్కయ్య, దయ్యాల జక్కయ్య, చెడ్డ పేరు కలిగిన జక్కయ్య. యేసు క్రీస్తు నందు ఎప్పుడైతే ఉన్నాడో యేసు ప్రభువుని కలిగి ఉన్న జక్కయ్య, యేసు ప్రభువుని ఇంట్లో చేర్చుకున్న జక్కయ్య. ఈ నూతన సంవత్సరం నువ్వు ఎన్ని కొత్త వస్తువులు ఇంట్లో చేర్చుకున్నా నాలేదు కానీ నీవు